అలానే విశేషం మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు, అట్రాసిటీ కేసులు చెల్లుబాటు కాదు. మతం మారకూడదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బాపట్ల జిల్లా పిట్టనవాళ్ళ మండలంలో జరిగింది. ఇక్కడ అక్కల రామిరెడ్డి ఇతని మీద, అలాగే అతని కుటుంబ సభ్యుల మీద పాస్టర్ ఆనంద్ అనే అతను కేసు పెట్టాడు 2021లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్లు కానీ, లేదంటే అక్కడ ఉండే డిఎస్పీ కానీ వీళ్ళందరూ ప్రోద్బలంతో ఆ కేసుని బలవంతంగా పెట్టారనేది రామిరెడ్డి గారు కోర్టుకి ఎక్కారు, కోర్టులో న్యాయ పోరాటం చేశారు. అక్కడ బాపట్ల కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడారు, 5 ఏళ్ల పాటు పోరాడారు. గత ఏడాది ఏప్రిల్లో 31వ తారీఖున తీర్పు వచ్చింది. ఏమొచ్చింది? పాస్టరు ఆనంద్ అనే అతను క్రైస్తవంలోకి మారాడు కాబట్టి అట్రాసిటీ కేసు చెల్లదు అని చెప్పి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులోనే తాను పాస్టర్గా పనిచేస్తున్నాను అని ఫిర్యాదులో ఇచ్చాడు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో. అదేమీ గమనించినటువంటి పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టాడు రామిరెడ్డి ఫ్యామిలీ మీద. కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ ప్రెషర్ అని చెప్పి అంటూ ఉన్నారు. దాని మీద రామిరెడ్డి న్యాయ పోరాటం చేసి హైకోర్టులో గెలిచారు. ఈ హైకోర్టులో గెలిస్తే హైకోర్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆనంద్. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది, రీసెంట్గానే సమర్థించింది సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాల్సిన ఎవరు? తీర్పుకు అనుగుణంగా రెవెన్యూ శాఖ. ఇప్పుడు ఆయనకి ఎస్సీ హోదా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి ఆనంద్ అనేటువంటి పాస్టర్కి. దాని మీద జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. మరొక 2 సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆనంద్కి ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడంతో పాటు ఆయనకి అట్రాసిటీ కేసు పెట్టేటువంటి అర్హత లేదు అని తేల్చబోతున్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సింది. టోటల్గా ఏంటంటే ఒక గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి పిట్టలపాలెం అనేటువంటి మండలంలో జరిగినటువంటి ఒక సంఘటన యావత్తు భారతదేశాన్ని ఇప్పుడు ఆలోచింపజేసేలాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని అంతటికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు. ఇప్పుడు ఎస్సీలకు మతం మారితే రిజర్వేషన్ వర్తించదు, అలాగే వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా లేదు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ. కారణం ఏంటంటే మతంలో మారకూడదు. హిందూ మతంలో పుట్టినటువంటి వాళ్ళు వేరే మతంలో మారకూడదు, ముస్లిం మతంలోకి మారకూడదు. మతం మారినట్టు కనుక మీరు ధృవీకరణ చేయగలిగితే వాళ్ళకి అట్రాసిటీ కేసు పెట్టిన అర్హత కూడా కోల్పోతారు. అందుకే ఇప్పుడు రామిరెడ్డి ఇంకొక స్టెప్ వేశారు. ఏం స్టెప్ వేశారంటే ఆ రోజున వీళ్ళకి సహకరించినటువంటి కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, ఎస్ఐ కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇంకో పిటిషన్ వేశారు ఇప్పుడు హైకోర్టులో. ఖచ్చితంగా ఇలాంటి పోరాటం చేస్తే తప్ప ఈ అట్రాసిటీ కేసులు, బోగస్ కేసులు అనేవి తగ్గే అవకాశం లేదు. లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు పెరిగినాయి. ఇప్పుడు కోర్టులు కూడా ఇవన్నీ చాలా వరకు బోగస్ కేసులు అని చెప్పి కొట్టేస్తుంది. కానీ ఇవాళకి కూడా పొలిటికల్ ప్రెషర్ కారణంగా అట్రాసిటీ కేసులు పెట్టి అగ్రవర్ణం ఉన్న పేదలను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది. ఎవరైనా సరే మతం మారితే రిజర్వేషన్ కోల్పోతారు, అట్రాసిటీ కేసు పెట్టేటువంటి అర్హతను కూడా కోల్పోతారు అని చెప్పి. ఇప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకుంటారా ఆ రోజు రామిరెడ్డి మీద అట్రాసిటీ కేసు పెట్టినటువంటి వాళ్ళ మీద లేదా అనేది కూడా కోర్టు తేల్చబోతుంది. దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.